మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు రోజుకు లోన్ యాప్స్ వేధింపుల వల్ల చాలా మంది యువకుల ప్రాణాలు అయితే బలైపోతున్నాయి. ఉస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో లోన్ యాప్ల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. అసలు ఎన్ని లోన్ యాప్స్ లో ఆయన లోన్ తీసుకున్నాడు, అసలు మృతి చెందడానికి గల కారణం ఏంటి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం మాడుగుల అనిల్ వాళ్ళ ఇంటి వద్ద అయితే చేరుకున్నాం. అసలు పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాం. అసలు ఆయన ఎన్ని లోన్ యాప్స్ లో ఎంత లోన్ తీసుకున్నాడు, అసలు పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటికి మనం చేరుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే దుఃఖ సమరంలో మునిగి తెలుతున్నారు. ఎందుకంటే కొడుకు మృతి చెందడంతో, చేతికి అందించిన కొడుకు మృతి చెందడంతో తల్లి మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. లోన్ యాప్ ద్వారా కొడుకు మృతి చెందడంతో తల్లి మాత్రం దుఃఖ సమరం. అమ్మ చెప్పండి, అసలు ఎన్ని ఇట్లలో లోన్ తీసుకున్నాడు, ఎట్లా జరిగింది అసలు? సెల్లులలో తీసుకున్నాడు, నాకు తెలియదు. సెల్లులలో తీసుకున్నది. వాళ్ళు ఫోన్ చేసి వేధించిండ్రట. ఏం పని చేసేదమ్మా అనిల్? ఏం పని చేసేది? బిజినెస్ చేసుకుంటున్నాడు, పెద్దగా హోటల్ పెట్టుకున్నాడు. అలా లాస్ అయింది. సెల్లులలో లోన్లు తీసుకున్నాడట. హోటల్ వద్దని సప్పుడే ఇంటికి వచ్చిండు. మళ్ళీ ఇక్కడ చిన్నగా డబ్బాలు పెట్టుకున్నాడు. హన్మకొండలో హన్మకొండలో పెట్టిండు. వాళ్ళు ఇక్కడ డబ్బా పెట్టుకున్నాడు. రోజు పోతాండు వస్తాండు. మరి ఏమైనా చెప్పిండా అమ్మకి ఇట్లా ఉన్నది పరిస్థితి అని ఏమైనా చెప్పిండా? నాకు ఎప్పుడే ఎన్ని లక్షల దాకా అప్పు అయిందని మరి అంటే ఏమైనా చెప్పిండా? ఇన్ని లక్షలు అయిందమ్మా అని ఏమైనా చెప్పిండా? 6 లక్షలు 6,70,000 ఏమైంది. డిగ్రీ చదివిండు. నాకు 2 బిడ్డలు, 2 కొడుకులు. చూసుకోవచ్చు, లోన్ యాప్ల వేధింపులు భరించలేకనే నా కొడుకు అయితే మృతి చెందడం జరిగింది. దాదాపుగా 6 నుంచి 8 లక్షల అప్పు కూడా అయింది. ఆ హోటల్ డిగ్రీ చదివినా కూడా ఎలాంటి జాబ్ రాకపోవడంతో ఆ హోటల్ నిర్వహించుకొని బతుకుదామన్నా కూడా అక్కడ హోటల్లో లాస్ రావడంతో ఇట్లా లోన్ యాప్స్ లలో లోన్ తీసుకొని అప్పు తీర్చేందుకు ప్రయత్నించి అయితే మృతి చెందడం జరిగిందని కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఇది చూసుకోవచ్చు, ఒక కొడుకు మృతి చెందడంతో వాళ్ళు మాత్రం కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు అనిల్ వాళ్ళ చెల్లె కూడా ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. అంటే చెప్పండి, అసలు మీ అన్నయ్య ఎలా మృతి చెందాడు, అసలు ఎందుకు మృతి చెందాడు? షాప్ పెట్టిండు, అక్కడ అప్పులైనాయి, పైసలు అవన్నీ లోన్స్ తీసుకున్నాడట యాప్స్ లల్లా. అవి బాగా చచ్చిపోయారు అంటారు. అంటే ఏం చేసేది మీ అన్న? ఏం పని చేసేది? షాప్ పెట్టిండు, కేఫ్ పెట్టిండు. అలా లాస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాం, ఇక్కడికి షిఫ్ట్ అయినాం హన్మకొండ నుంచి. ఇక్కడ కూడా షాప్ పెట్టిండు. ఇట్లా సడన్ గా చేసిండు. అంటే మామూలుగా అంటే ఎంతవరకు అప్పు అయింది, ఎంతవరకు అయిందని ఆయన మీకు చెప్పిండా? మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు? అసలు ఎక్కువ మాట్లాడాడు. మరి ఎన్నడూ జరిగింది? నిన్ననే నైట్ వచ్చిండు, 8 to 7 కి వచ్చిండు, తిన్నాడు పోయిండు. 10:30కి వచ్చిండు, మళ్ళా వచ్చి పడుకున్నాడు. ఇక మళ్ళీ ఎప్పుడు లేచి వెళ్ళిండో తెలియదు. మీకు ఎట్లా తెలిసింది ఆత్మహత్య చేసుకున్నాడు? ఎట్లా తెలిసింది మీకు? మా బావకు ఫోన్ చేసి చెప్పిండు. ఏమని చెప్పిండ?
ఇట్లా మందు తాగిండని చెప్పిండు. ఇక్కడ దగ్గర స్కూల్ కాడ పడి ఉంటే మా బావ వాళ్ళు తీసుకొని ఇక్కడ హాస్పిటల్ కి వచ్చిండు. ఇక్కడ చూడలే, ఎంజిఎం తీసుకుపోయారు. ఎంతమంది మీరు అక్కయ్యలు అన్నదమ్ములు? నలుగురం, 2 అన్నదమ్ములు 2 అక్కయ్యలు. ఈ లోన్స్ తీసుకొని చచ్చిపోయిండు. ఇంక ఇట్లా ఎవరికి కావద్దని అనుకుంటాను. చూసుకోవచ్చు, లోన్ తీసుకొని యువకుడు మృతి చెందడంతో ఇక్కడ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపించడం అయితే జరుగుతుంది. ఎవరు కూడా లోన్ యాప్స్ తీసుకొని ఇట్లా బలి కాకూడదని కూడా ఇలా కుటుంబ సభ్యులైతే ఇక్కడ చెప్తున్న పరిస్థితి. దాదాపుగా 12 లోన్ యాప్స్ లో 9 లక్షల వరకు అప్పు చేసి లోన్ యాప్స్ వేధింపులు భరించలేక మృతి చెందడంతో మాత్రం భీమదేవరపల్లి మండల వ్యాప్తంగా కూడా కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. ఇలాంటి లోన్ యాప్స్ వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని బంధువులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.